వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడ్నుంచి తిరిగొచ్చి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయం చెబుతాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకుల్ని తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహుకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండడంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.